నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. కడప వైసీపీకి పెద్ద దిక్కెవరు? కంచుకోట లాంటి కడప జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అందుకే వైసీపీ కార్యకర్తలు నాయకుల్లో నిరుత్సాహం. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏదో అలా పార్టీని నడిపించారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా ముఖ్యంగా స్థానిక సంస్థల ప్రతినిధుల్ని కాపాడుకోవడం సవాల్గా మారింది. దీని అంతటికీ వైసీపీకి కడపలో సరైన నాయకత్వం లేకపోవడమే కారణం. తాజాగా కడప కార్పొరేషన్లో కార్పొరేటర్లు గోడ దూకడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ 8 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరడానికి విజయవాడకు వెళ్లారు. ఇంకెంతమంది ఉన్నారో అని వైసీపీ భయపడుతోంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి పార్టీపై పట్టులేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన కలవాలంటే తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల మధ్య పులివెందుల్లో ఉండాల్సిన పరిస్థితి. ఆ తర్వాత ఆయన దొరకరనే పేరు సంపాదించుకున్నారు. ఇదేమైనా రాజకీయమా లేక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వ్యవహారమా అనే విమర్శ చాలా కాలంగా వైసీపీలో ఉంది. అధికారంలో ఉన్నన్నాళ్ళు ఎవరిని పట్టించుకోలేదు. దీంతో అసంతృప్తి అంతకంతకు పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు అధికారంలో లేకపోవడంతో పార్టీతో మనకు పనే ఉందిలే అనే నిర్లక్ష్య భావన ఏర్పడింది. గతంలో వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు జిల్లా వ్యవహారాల్ని వివేకానంద రెడ్డి ఒంటి చేత్తో చక్కదిద్దేవారు. ఎవరికైనా ఏదైనా పని పడితే నేరుగా ఆయనే వెళ్ళేవారు. అలాంటి రాజకీయాల్ని చూసిన జనానికి ప్రస్తుతం అందుకు భిన్నమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి రావడం కష్టంగా ఉంది. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాల్సిన పనే లేదు. సొంత జిల్లా కదా, తనను కాదని ఎక్కడికి పోతారులే అనే ఆలోచనలో ఉన్నారు. తమ్ముడు అవినాష్ రెడ్డి అన్నీ చూసుకుంటారులే అని ఆయన నమ్మకంగా ఉన్నారు. క్షేత్రస్థాయిలో అంత సీన్ లేదు. జగన్ మాత్రం క్షేత్రస్థాయిలో నెగిటివిటీని తీసుకోవడానికి సిద్ధంగా లేరు. అధికారంలో లేకపోవడం వల్లే పార్టీని వీడుతున్నారనో మరొకటో అనుకుంటున్నారు. కానీ సొంత జిల్లాలో కంచుకోట లాంటి ప్రాంతంలో పట్టు ఎందుకు జారుతున్నదో ఆయన ఆలోచించడం లేదు. ఇప్పటికైనా సొంత జిల్లాలో లోపాలని సరిదిద్దుకుని పార్టీని పటిష్టం చేసుకోవాల్సిన బాధ్యత జగన్పై ఉంది. తమ్ముడు, మామ, చిన్నాయన గారులు ఉన్నారులే అనుకుంటే కొంప మునిగిపోతుంది. చేతులు కాలకముందే ఆకులు పట్టుకోవడం ఉత్తమం. పెద్ద మనుషుల చేతిలో వైసీపీ. ఉత్తరాంధ్ర వైసీపీ ఇప్పుడు 2 పెద్ద మనుషుల చేతుల్లో ఉంది. ఒకరు స్థానికంగా బాగా పట్టున్నవారు, సామాజిక వర్గం పరంగా కూడా బలమైన నేతగా ఉన్నారు. దశాబ్దాల రాజకీయ అనుభవం, చతురత ఉన్నాయి. రెండవ వారు కూడా జాతీయ స్థాయిలో పట్టున్నవారు. ఆయన రాజకీయం కూడా ఒక స్థాయిలో ఉంటుంది. ఈ 2 వ్యూహాలు ఇప్పుడు వైసీపీకి కావాలనే అధినాయకత్వం నిర్ణయించింది. ఇటీవల కాలంలో ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇన్ఛార్జిగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. ఆయనను ఏరికోరి మరీ పార్టీ హైకమాండ్ నియామకం చేసింది. అయితే ఆయనని మళ్ళీ నియమించడం పట్ల స్థానికంగా కొందరు నేతలలో అసంతృప్తి ఉందన్నది ప్రచారంలో ఉంది. విజయసాయిరెడ్డి నియమితులైన తర్వాత మొదటిసారి విశాఖ వచ్చినప్పుడు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కలవలేదు. లేటెస్ట్గా విశాఖలో పార్టీ ఆఫీసు ప్రారంభం వేళ విజయసాయిరెడ్డి, బొత్స ఇద్దరు కలుసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఎలా ఉంది అన్నదానినే అంత ఆసక్తిగా చూశారు. వైసీపీ పార్టీ ఆఫీసు ఓపెనింగ్ కార్యక్రమంలో ఇద్దరు పాలు పంచుకున్నారు. విజయసాయిరెడ్డి చేతుల మీదుగానే పార్టీ ఆఫీసు ప్రారంభం జరిగింది. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి, బొత్స కూడా పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. వైసీపీని అభివృద్ధి చేసుకోవాల్సి ఉందని కూడా ఒకే మాటగా చెప్పారు. ఈ ఇద్దరి మధ్య గతంలో తెలియని వైరం ఏదో నడిచింది అన్న వార్తలు అయితే వచ్చాయి. ఇప్పుడు ఇద్దరు చట్టాపట్టాలు వేసుకుని పని చేయాల్సి ఉంది. ఆ రకంగా ఇద్దరు పెద్దలు సర్దుబాటుకు రావాల్సి ఉంది. ఇద్దరికి పెద్దల సభలో పదవులు ఉన్నాయి. ఇద్దరు పెద్దలుగా మారి ఉత్తరాంధ్ర వైసీపీని ఉద్ధరించాల్సి ఉందని పార్టీలో అంతా కోరుకుంటున్నారు. ఆధిపత్య పోరుకు ఆస్కారం ఇవ్వకుండా కష్టపడి పనిచేయడంతో పాటు గతంలో చేసిన పొరపాట్లను చేయకుండా చూసుకోవాల్సి ఉందని అంటున్నారు. రాత్రికి రాత్రే వైసీపీ కేడర్ను ఎత్తుకెళ్లడం ఏంటి? వైసీపీ కార్యకర్తలు, నాయకుల్ని రాత్రికి రాత్రే ఎత్తుకెళ్లడం తీవ్ర చర్చనీయాంశమైంది. వైసీపీ కేడర్ తప్పు చేసి ఉంటే వాళ్లను చట్టబద్ధంగా అరెస్ట్ చేసే హక్కు పోలీసులకు ఉంది. అలాంటప్పుడు రాత్రి వేళ వెళ్ళి కనీసం నోటీసులు ఇవ్వకుండా, తామెవరో కూడా చెప్పకుండా కిడ్నాప్ తరహాలో తీసుకెళ్లడం విమర్శలకు దారితీస్తోంది. 3 రోజుల క్రితం గుంటూరుకు చెందిన ప్రేమ్ కుమార్ అనే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ను బలవంతంగా జీప్లో తరలించారు. తీసుకెళ్లింది ఎవరో తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లారు. హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే గానీ కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారనే విషయం తెలియలేదు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలోనూ గుంటూరు తరహా ఘటనే పునరావృతం కావడం గమనార్హం. శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి పోలీసులు యూనిఫామ్లో వైసీపీ కార్యకర్తలు కూర్మపు ధర్మారావు, అంపోలు శ్రీనివాస్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై కుటుంబ సభ్యులు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
చేశారు. బాధిత కుటుంబ సభ్యుల వద్దకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు వెళ్లి ధైర్యం చెప్పారు. పోలీస్ స్టేషన్ ఎదుట అప్పలరాజు నిరసనకు దిగారు. పోలీసులు మాజీ మంత్రికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తమ కార్యకర్తలు ఎక్కడున్నారో చెప్పాలని, వాళ్ళను వెంటనే తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. అనంత పని చేస్తున్న కవిత. గులాబీ పార్టీ ఎమ్మెల్సీ అండ్ కేసీఆర్ కూతురు కవిత అనంత పని చేస్తోంది. మొన్ననే సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరింది. కొత్త తెలంగాణ తల్లికి సంబంధించి ఇచ్చిన జీవోను ధిక్కరిస్తామని, ఒక ఉద్యమంలా పాత తెలంగాణ తల్లి విగ్రహాలను ఊరూరా నెలకొల్పుతామని ప్రతిజ్ఞ చేసింది. ప్రభుత్వం ఏం చేస్తుందో చూస్తామని అంది. కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి బలవంతంగా ప్రజలపై రుద్దాడని అంది. తెలంగాణ తల్లి రూపాన్ని ఇష్టం వచ్చినట్లు మార్చడమే కాకుండా ఎవరైనా ఇదే విగ్రహం పెట్టాలంటున్నాడని, లేకపోతే కేసులు పెడతామంటున్నాడని ఆగ్రహించింది. రేవంత్ రెడ్డి ఎన్ని జీవోలు ఇచ్చినా ఉద్యమ స్ఫూర్తితో పాత తెలంగాణ తల్లి విగ్రహాలను ఊరూరా పెడతామని అంది. తెలంగాణ జాగృతి బీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం చేపడతామని చెప్పింది. వేల సంఖ్యలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరిస్తామని చెప్పింది. బీఆర్ఎస్ జాగృతి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం చేపడతామని చెప్పింది. సరే, చేసినప్పుడు చూద్దాం అనుకున్నారు కొందరు. జైలు నుంచి వచ్చాక సెకండ్ ఇన్నింగ్స్లో యాక్టివ్గా ఉన్న కవిత మొన్న రేవంత్ రెడ్డికి సవాల్ విసిరింది. వెంటనే రంగంలోకి దిగిపోయింది. జగిత్యాలలో ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అక్కడ 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ చేసింది. అంటే ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహాలను ఊరూరా ఆవిష్కరించడంలో తొలి అడుగు పడిందన్నమాట. కొత్త తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ లేకపోవడం కవితను తీవ్రంగా కలవరపెడుతోంది. ఉద్యమ తెలంగాణ తల్లినే తాము ఆరాధిస్తామని, కొత్త తెలంగాణ తల్లిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదని చెప్పింది. జగిత్యాలలో గులాబీ పార్టీ కార్యకర్తలు బతుకమ్మ తల్లి మాదిరా, కాంగ్రెస్ తల్లి మీదిరా అని నినాదాలు చేశారు. దీన్ని బట్టి కొత్త తెలంగాణ తల్లి పట్ల ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతోంది. భీమిలి వైసీపీకి స్వాతంత్రం వచ్చిందట. మాజీ మంత్రి భీమిలికి చెందిన సీనియర్ నేత అవంతి శ్రీనివాస్ వైసీపీకి గుడ్ బై కొట్టడం మీద ఆ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పదవుల కోసమే వైసీపీలో చేరారని విమర్శించారు. ఆయనను కష్టపడి గెలిపిస్తే పార్టీని పట్టించుకోకుండా తన స్వార్థం చూసుకున్నారని విమర్శించారు. ఈ దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం లభిస్తే అవంతి పార్టీని వీడిపోవడంతో తమకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ లభించింది అని వారు చెప్పడం గమనార్హం. ఎక్కడి నుంచో వలస నేతలను అధినాయకత్వం దిగుమతి చేయకుండా ఈసారైనా సరైన వారిని గుర్తించాలని అంటున్నారు. అవంతి వైసీపీలో 5 ఏళ్ల 8 నెలలు మాత్రమే ఉన్నారని విశాఖ వైసీపీ ప్రెసిడెంట్ గుడివాడ అమర్నాథ్ లెక్క చూసి మరీ చెప్పారు. అవంతి లాంటి వారి వల్ల పార్టీకి ఇబ్బందులే అని కామెంట్ చేశారు. ఆయన వెళ్లిపోవడం మీద భీమిలి వైసీపీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. భీమిలికి వలస నాయకులు వద్దని, స్థానికంగా బలంగా ఉన్న నేతలకి ఇన్ఛార్జి బాధ్యతలు ఇవ్వాలని, లోకల్ లీడర్స్కే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని నేతలు అధినాయకత్వాన్ని కోరారు. తాము కష్టపడి పనిచేస్తామని గుర్తించాల్సింది పార్టీ పెద్దలే అని అంటున్నారు. భీమిలి వైసీపీలో అయితే అవంతి వెళ్ళిపోవడం వల్ల అసలైన పార్టీ నేతలకు ఏ ఇబ్బంది లేదని అంటున్నారు. ఆయన వెంట తెచ్చుకున్న నాయకులే ఇంతకాలం అజమాయిషీ చేశారు. ఇప్పుడు వారంతా ఆయనతోనే వెళ్ళిపోయారు అని అంటున్నారు. భీమిలి మీద ఈసారైనా కరెక్ట్ డెసిషన్ పార్టీ తీసుకోవాల్సి ఉందని అంటున్నారు. వెళ్ళిపోయినటువంటి ఇన్ఛార్జ్ ఇవన్నీ మాట్లాడుతున్నా నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఉన్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారిని విశాఖపట్నంలో అక్కడ ఆ రోజు నిలుపుదల చేసినప్పుడు అడ్డుకున్నప్పుడు ఉన్నాడు ఈయన పార్టీలో. జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు చేసినప్పుడు ఉన్నాడు ఈయన పార్టీలో. మరి ఏమీ లేనప్పుడు ఈయనకెందుకు బాధ? వీటన్నిటికన్నా మించి నాకు అర్థం కానిది ఏంటంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో కూర్చొని చెప్తే అన్నీ చెయ్యాలనుకున్నప్పుడు మరి అదే తాడేపల్లిలో కూర్చొని నీకు మంత్రి పదవి ఇచ్చినప్పుడు నువ్వెందుకు తీసుకున్నావు? మరి అప్పటి వరకు కష్టపడినటువంటి ధర్మశ్రీ ఉన్నాడు, అప్పటి వరకు లాఠీ దెబ్బలు తిన్న అమర్నాథ్ ఉన్నాడు, 5 సంవత్సరాల పాటు కేసులు పెట్టించుకున్నటువంటి మేమందరం ఉన్నాం. మరి ఆ రోజు అదే జగన్మోహన్ రెడ్డి గారిని, అవంతి శ్రీనివాస్ని, అమర్నాథ్ని, ధర్మశ్రీని, ముత్యాలని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలని అడిగాడు. ఇంకేమన్నా నీకు ఇచ్చాడు, తీసుకున్నావు, అనుభవించారు, 3 సంవత్సరాలు మంత్రి చేశారు.
5 సంవత్సరాలు శాసనసభ్యులుగా ఉన్నారు ఈ పార్టీ దయ వల్ల. ఇష్టం లేకపోతే సైలెంట్గా వెళ్ళిపోవాల్సింది. మీకు వ్యక్తిగతంగా మీ అబ్బాయికి పెళ్లి చేయాలన్నారు, కాలేజీలు చూసుకోవాలన్నారు, నాకు అనేక ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఉదయం చూస్తే ఫోటోలు చూసాం. ఇందాక ఎవరు చెప్పారు, ఎవరో ఇద్దరు స్థానిక శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు ఇద్దరు చట్టపట్టాలు వేసుకొని హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఇద్దరు దిగి నడిచి వెళ్ళిపోతున్నారు. ఉదయం చూస్తే అల్లు అర్జున్ గారు ఉన్నారు. 2027లో ఎన్నికలు సిద్ధంగా ఉండండి. జమిలి ఎన్నికలతో కూటమి నేతల్ని వైసీపీ భయపెడుతోంది. ఒకవేళ జమిలి ఎన్నికలు వచ్చినా 2029లో మాత్రమే జరుగుతాయని సీఎం చంద్రబాబు నాయుడు ధీమాగా చెప్తున్నారు. బాబు చెప్పే ప్రకారం సార్వత్రిక ఎన్నికలు అప్పుడే జరగాలి. అంటే ఏపీలో వైసీపీ ప్రచారం చేస్తున్నట్టుగా ముందస్తు ఎన్నికలు జరగవని చంద్రబాబు కూటమి శ్రేణులకు భరోసా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విశాఖలో కీలక కామెంట్స్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2027లో జమిలి ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపు ఇవ్వడం విశేషం. గతంలో ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా విజయసాయిరెడ్డి వ్యవహరించారు. ఆ సమయంలో పార్టీకి తీసుకున్న కార్యాలయాన్ని తిరిగి సెంటిమెంట్గా ఇవాళ విజయసాయిరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు కోఆర్డినేటర్గా తిరిగి రావడం సంతోషం కలిగిస్తోందన్నారు. ఎన్నికల్లో ఓడిపోయామనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అందరినీ కలుపుకుని వెళ్లాలని విజయసాయిరెడ్డి సూచించారు. ప్రతి కార్యకర్తకు వైఎస్ జగన్ అండగా ఉంటారని ఆయన అన్నారు. కార్యకర్తలకు నష్టం జరగకుండా జగన్ చూసుకుంటారని చెప్పుకొచ్చారు. అలాగే వైసీపీ ఇన్ఛార్జీలు పార్టీ శ్రేణులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని సూచించారు. ఇవి వాటి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.